Namaste Andy. I am Dr. Shruti, consultant, fertility expert, 49 Hospitals, LB Nagar branch. So embryo transfer అనగానే ఇది ఒక పెద్ద ప్రొసీజర్. దీనికి బెడ్ రెస్ట్ ఉండాలి. సో ట్రాన్స్ఫర్ అయ్యాక చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమీ తినాలో ఏమీ తినకూడదు చాలా డౌట్స్ ఉంటాయండి. మొత్తం ఐవీఎఫ్ పద్ధతిలో అన్నిటికంటే సింప్లెస్ట్ టెక్నిక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ పేషెంట్కి కూడా చాలా కంఫర్టబుల్గా పెయిన్లెస్గా చేసే టెక్నిక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. సో పేరులోనే మీకు అర్థం అవుతుండొచ్చు, ఎంబ్రియోని వైఫ్ గర్భసంచిలో మనం పెట్టడాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. వెరీ వెరీ క్రూషియల్ స్టెప్ బట్ వెరీ ఈజీ టు పర్ఫామ్. సో డాక్టర్కి కూడా చాలా ఈజీ, పేషెంట్కి కూడా వెరీ పెయిన్లెస్ టెక్నిక్ అన్నట్టు. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే మీరేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సో నార్మల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది పేషెంట్కి పికప్ చేశాక ఎగ్స్ అన్నీ పికప్ చేసి ఎంబ్రియోస్ తయారు చేసుకుని మనం రెడీగా పెట్టుకుంటామన్నమాట. దెన్ వైఫ్కి గర్భసంచి లైనింగ్ అనేది మనం ప్రిపేర్ చేస్తూ వస్తాం. గర్భసంచిలో లైనింగ్ ఎప్పుడైతే మంచిగా థిక్నెస్ వచ్చి మంచి బ్లడ్ సప్లై ఉండి రెడీగా ఉంది అప్పుడు మనం పెట్టుకున్న ఇంక్యుబేటర్లోంచి ఎంబ్రియో తీసి నౌ ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇంప్లాంటేషన్ అన్నట్టు. సో ఈ మట్టిని మనం తయారు చేస్తున్నాము అంటే యూట్రస్ విత్తనాన్ని వేయడానికి రెడీగా ఉన్నాం. సో ఈ ట్రాన్స్ఫర్ టెక్నిక్ అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ థింగ్ అండి, డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఫాలో అవ్వండి. బికాజ్ ఈ హార్మోనల్ మెడికేషన్స్ ఎలా ఉంటాయి అంటే మధ్యలో ఒక పూట మిస్ అయినా లేదా ఒక 1 day ట్యాబ్లెట్స్ మిస్ అయినా లైనింగ్ అంతా డిస్టర్బ్ అయిపోయి మంత్ అంతా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ కంప్లై టు యువర్ డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్, అదొక్కటి చూసుకోండి. హెల్దీ ఫుడ్ తినండి, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, కొద్దిగా నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయడం, ఇట్లాంటివి చూసుకుంటే మీ కడుపులో డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా మంచిగా హెల్దీగా ఉన్నప్పుడు లైనింగ్ కూడా బాగా వస్తుంది. అండ్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, మంచిగా వాటర్ తీసుకోవాలి. సో మీరు కరెక్ట్గా వాటర్ తాగుతున్నారు, వాటర్ మీ బాడీకి సరిపోతుంది అని ఎలా అర్థమవుతుంది? మీ యూరిన్ కలర్ షుడ్ బీ సేమ్ లైక్ వాటర్ కలర్, అప్పుడే మీ వాటర్ కరెక్ట్గా తీసుకుంటున్నట్టు మీనింగ్. లైట్ ఎల్లోగున్నా సరిపోవట్లేదు, ఇంకా మీరు ఇంటేక్ పెంచాలి అని. సో ఇదొకటి చూసుకోండి, హైడ్రేషన్, ఫుడ్ అండ్ దెన్ మెడికేషన్స్ డాక్టర్స్ ఎలా చెప్తారో అలా ఫాలో చేయాలి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు మీరు ఫాస్టింగ్లో రానవసరం లేదు, పెద్దగా ఏమీ ఆ రోజు తినకుండా రావాలి లేదా అట్లా ఏం లేదండి. నార్మల్గా మీరు వర్క్కి ఎలా వెళ్తారో లేదో ఇంట్లో ఎలా ఉంటారో అలా వచ్చేసేయండి. అండ్ ఓటీలో మిమ్మల్ని పడుకోబెట్టి ఫుల్ బ్లాడర్లో అంటే మీకు యూరిన్ అర్జెంటుగా రావాలన్నమాట. సో యూరిన్ అర్జెంటుగా రావడం వెనకాల కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మీ బ్లాడర్ ఫుల్ అయిందనుకోండి, సో యూరిన్ అర్జెంటుగా వచ్చిన టైంలో బ్లాడర్ ఉబ్బుతుంది, దానివల్ల యూట్రస్ అనేది స్ట్రైట్ అయిపోతుంది. సో యూట్రస్ స్ట్రైట్ అవ్వడం వల్ల ఈజీగా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, డాక్టర్కి డిఫికల్టీ ఉండదు. సో ఇదొక్కటి ఫుల్ బ్లాడర్లో మాత్రం చేస్తామన్నమాట టెక్నిక్. కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు, ఈవెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా తట్టుకోలేనట్టుగా ఉంటారనమాట. వీళ్ళకి ఏంటంటే మత్తు తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. మీరు అసలే నేను చాలా సెన్సిటివ్ అనుకున్నట్టయితే అనస్థీషియాలో కూడా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఏ టెన్షన్ లేకుండా, ఏమాత్రం నొప్పి మీరు ఫీల్ అవ్వకుండా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వెంటనే లేచి నడవచ్చా? చాలామంది ఎంత మెల్లిగా నడుస్తారు అంటే వాళ్ళని చూస్తుంటే అంటే ఎంబ్రియో పడిపోతుందా అనే భయంతో నడిచినట్టు అనిపిస్తుంది. అలా అవసరం లేదండి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఒక 10-15 నిమిషాలు అలా కాట్ పైన లైడౌన్ అయిన తర్వాత దెన్ యూ కెన్ డూ యువర్ ఆల్ వర్క్స్ ఇమీడియట్లీ. అన్ని పనులు చేసుకోవచ్చు ఎక్సెప్ట్ కొద్దిగా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు. హెవీ వెయిట్లో మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎత్తుకోవడం ఇవన్నీ కూడా వస్తాయి. సో పిల్లల్ని ఎత్తుకోవడము ఇవన్నీ కూడా చేయకూడదు. హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ అవ్వకూడదు. ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే పెట్టిన ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యే దగ్గర డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో హస్బెండ్ వైఫ్ మీట్ అవ్వకూడదు. వెరీ వెరీ లాంగ్ జర్నీస్ లైక్ 6 hours 7 hours కంటిన్యూస్ జర్నీస్ చేయడం, బస్ జర్నీస్, ఆటోలో జర్నీస్ ఇవన్నీ కొద్దిగా డిస్టర్బింగ్ ఫర్ ఇంప్లాంటేషన్. ఈ 3 things అవాయిడ్ చేస్తే చాలండి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే లైక్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం. టూ మచ్ ఆఫ్ నాన్ వెజ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇట్ లీడ్ టు కాన్స్టిపేషన్. మళ్ళీ కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో మోషన్కి ట్రై చేసి ఆ ప్రెషర్ అంతా యూట్రస్ మీద పడడము ఇవన్నీ అవుతాయి. సో అవాయిడ్ నాన్ వెజ్ అయితే బెటర్. బట్ వీక్లీ వన్స్ అట్లా ఎగ్స్ అండ్ ఫిష్ లీన్ ప్రోటీన్ కాబట్టి ఇవి తీసుకోవచ్చు. అండ్ వాటర్, అడిక్వేట్గా వాటర్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ఫర్ టైంలో లైట్గా ఫుడ్ తీసుకొని వస్తే సరిపోతుందని. డు నాట్ ఈట్ టూ మచ్ హెవీ ఫుడ్ తీసుకోకుండా లైట్గా ఏదైనా తిని వస్తే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా లైట్గా అనిపిస్తుంది అనమాట.
ఇంకొకటి ట్రాన్స్ఫర్ తర్వాత ఏవైతే మెడిసిన్స్ మీకు డాక్టర్ రాసిస్తారో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఆ ఎంబ్రియోని ల్యాబ్లో పెట్టి గ్రో చేసాము. సో ఈ ఇమ్మీడియట్గా ఈ ఎంబ్రియోని తీసి మనం ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో వేస్తున్నాం, గర్భసంచిలో వేసేస్తున్నాం. సో అక్కడ ఆ ఎంబ్రియో అన్నీ తీసుకోగలగాలి. అంటే మీరు తీసుకునే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఆ ఎంబ్రియోకి ఫుడ్ అన్నమాట. మెడిసిన్స్కి కంప్లై అవ్వండి, ప్రాపర్గా ఫుడ్ తీసుకోండి. అండ్ ఈ మెడికేషన్, ఫుడ్, స్ట్రెస్ లెవెల్స్ అవుతుంది లేదంటే లేదు అనే మెంటాలిటీతో ఉంటే చాలామందికి పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు స్ట్రెస్ తీసుకొని బాగా మనకి అవుతుందా లేదా అని ఆలోచించిన వాళ్ళలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో కార్టిజాల్ అని, అడ్రినలిన్ అని, ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల గర్భసంచికి అన్నెసెసరీ కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి. సో కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతే అతుక్కున్న ఎంబ్రియో కూడా విడిపోయే అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.